అందరికీ మరణాత. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. చెయ్యి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడను నేనే, వారిని కౌగలించుకొనిన వాడను నేనే. హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనము. ఇట్ వాజ్ ఐ హూ టాట్ ఎఫ్రాయిమ్ టు వాక్, టేకింగ్ దెమ్ బై ద ఆర్మ్స్. హోషేయ చాప్టర్ 11 వర్స్ 3. ఈ రోజుకు గాను దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగంను బట్టి ధ్యానించుకుందుము. ప్రియమైన సహోదరి సహోదరులారా, అల్పులము, అత్యంత శక్తిహీనులమై ఉన్న మనకు బలాన్ని ఇచ్చిన దేవుడు మనకు నడకను కూడా నేర్పినాడండి. ప్రభువు కేవలం ఆయన మాత్రమే మన కష్టాలలో, శ్రమలలో ఉన్నప్పుడు, మన సొంత వారే మనల్ని వదిలి వెళ్ళినప్పుడు మనల్ని కౌగలించుకొని ఆదరించువాడు ఆయనే. మన చెయ్యి పట్టుకొని మనం పడిపోకుండా, జారిపడకుండా మంచి మార్గంలో నడిచేలా, నడవగలిగేలా మనకు నడక నేర్పిన దేవుడికి ఎన్ని స్తుతులు చెల్లించినా తక్కువే. అప్పుడే పుట్టిన బిడ్డ పెరుగుతూ నడవాలి అంటే తన తల్లి సహాయము లేదా తన తండ్రి సహాయము, ఎవరితో ఒక సహాయము తప్పకుండా కావాలి. చేతిని పట్టుకొని అడుగులు వేస్తూ నడుస్తున్న తమ బిడ్డని చూసి తల్లిదండ్రులు మురిసిపోతారు, ఆనందిస్తారు. అదేవిధంగా మన దేవుడు కూడా మనల్ని సత్య మార్గంలో నడిపించేటప్పుడు, మనము నడుస్తున్నప్పుడు ఆయన కూడా అంతే ఆనందిస్తారండి. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు, లేఖనముల ద్వారా సెలవిస్తున్నాడు. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుణ్ణి ఐగుప్తు దేశంలో నుండి పిలిచితిని. ప్రవక్తలను వారిని పిలిచినెను. బయలుదేవతలకు వారు బలులు అర్పించిరి, విగ్రహములకు ధూపము వేసిరి. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు వారిని ప్రేమించి వారి యొక్క శ్రమలను, వారి వేదనలను, వారి బాధలను చూచి వారిని ఆ దైవత్వం నుంచి విడిపిస్తే వారు చేసిన పనులు ఏమిటో తెలుసండి. వారిని రక్షించి కాపాడిన దేవుణ్ణి వారు మర్చిపోయి అన్య దేవతల తట్టు తిరిగారు. అనగా పవిత్రత నుండి పాపం వైపుకు మరలిపోయారు. భక్తుడు అంటున్నాడు, మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గం అంతటిలోనూ మనుష్యుడు తన కుమారుణ్ణి ఎత్తుకొనినట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చినను సంగతి మీరు ఎరుగుదురని మీతో చెప్పిననని. దేవుడు ఒక చంటి బిడ్డను జాగ్రత్త చేసినట్లు వారిని జాగ్రత్తగా చేస్తే ఆ విషయాలు వారు మర్చిపోయి చెడు మార్గంలో వెళ్తున్నారు. చిన్నప్పటి నుండి ఎత్తుకుని ఎంతో గారాబంతో ఏ ప్రమాదంలో పడిపోకుండా జాగ్రత్తగా పెంచిన ఒక వ్యక్తి ఎదిగిన తర్వాత ప్రమాదంలో జీవిస్తే ఎంత బాధ అయితే ఉంటుందో, మనల్ని పాపము నుండి తన రక్తం ఇచ్చి కొనుక్కొని తన కంటికి రెప్పలా కాపాడుకుంటున్న దేవునికి మరలా మనము పాపంలో పడిపోతే అంతకంటే ఎక్కువ బాధ, వేదన ఉంటుందండి. ఈరోజు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు, చెయ్యి పట్టుకొని మీకు నడక నేర్పిన వాడను నేనే. మీరు కష్టాల్లో ఉండి ఏ తోడు లేక ఉన్నప్పుడు, బాధలను అనుభవిస్తున్నప్పుడు, అనాథగా ఒంటరినై ఉన్నప్పుడు మీ చెయ్యి పట్టుకొని కౌగలించిన వాడను నేనే. మీరు అనారోగ్యంతో మరణ పడకపై ఉన్నప్పుడు, డాక్టర్స్ కూడా మిమ్మల్ని బ్రతికించలేని క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు నీకు ఆరోగ్యంను, స్వస్థతను కలుగజేసిన వాడను నేనే అని. మరి అటువంటి నన్ను ఈ రోజున మర్చిపోయి, ఈ రోజున మంచి ఆరోగ్యంతో ఉన్నావని, ఈ రోజున మంచి అంతస్తులు, అధికారంలో ఉన్నావని, ఈరోజు నీ చుట్టూ నీ బంధువులు, స్నేహితులు ఉన్నారని నన్ను నీవు కూడా ఇశ్రాయేలీల వలె మర్చిపోయావా? ఏ పాపం వల్ల అయితే నీవు ఇంతకుముందు ప్రాబ్లమ్స్ చేశావో మరలా వాటిలోనే పడిపోతావని దేవుడు అడుగుతున్నాడు. ఈ రోజున ఈ వాక్యం వింటున్న మీలో ఎవరైనా ఉన్నారా? దేవుని వదిలి వెలుతిరిగిన వారు మీలో ఎవరైనా ఉన్నారా? ఆయన చేసిన ఉపకారాలు మర్చిపోయి మరలా పాపంలో జీవిస్తున్న వారు, మరలా ప్రమాదంలో పడడానికి ముందుకు వెళ్తున్న వారు అయితే దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడండి, మీతోనే మాట్లాడుతున్నాడు. మిమ్మల్ని మరలా చెయ్యి పట్టుకుని నడవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు.
అదేవిధంగా ఈ వాక్యం ద్వారా ఆయన సుస్పష్టముగా సెలవిస్తున్నాడు. మీ జీవితాన్ని కొనసాగించలేక అప్పుల్లో పడి ఆర్థిక ఇబ్బందులతో కృంగిపోతూ అనారోగ్య సమస్యల చేత బాధపడుతూ అందరూ ఉండి కూడా ఎవరూ లేని అనాథగానే ఈరోజు బ్రతుకుతుంటే పాపము నుండి ఎలా బయటపడాలో తెలియక నశించిపోతున్న నిన్ను, పడిపోయి అడుగులు కూడా వేయలేని స్థితిలో ఉన్న నిన్ను దేవుడు చెయ్యి పట్టుకుని నడిపించడానికి రెడీగా ఉన్నారండి. అందరి ఆదరణ కోల్పోయిన మీకు దేవుడు హక్కున చేర్చుకుని ఆదరించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవునికి ఒక్కసారి విధేయతతో మొరపెట్టు. ఇశ్రాయేలీయులను రక్షించిన విధముగా నిన్ను కూడా తప్పకుండా రక్షిస్తాడు. దేవుడి మాటలు దీవించి మన హృదయంలో ఫలింపచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, కృపగలిగిన తండ్రి, ఘనమైన దేవ, మీకు స్తోత్రములు ప్రభువా. యేసయ్య, గత వారమంతా కూడా మమ్మల్ని కాచి కాపాడి సజీవ లెక్కలో ఈ విధంగా ఉంచిన దేవ, మీకు స్తోత్రములు. ఈ యొక్క వీక్లో ఫస్ట్ డేలో మేము అడుగుపెట్టి ఉన్నాము ప్రభువా. తండ్రి, వారమంతా కూడా మీ చేతికి అప్పగిస్తున్నాము. ఏ విధమైన తొందరపాట్లు, శోధనలు లేకుండా ప్రభువా మేము చేయాలనుకున్న అన్నిటినీ ప్రభువా సఫలపరచమని వేడుకొంచున్నాం ప్రభు. ముఖ్యంగా యేసయ్య వాక్య భాగమును బట్టి ప్రార్థన చేస్తున్నాము. అవును తండ్రి, మేము గనక నా ప్రభువా ఎవ్వరూ లేనప్పుడు మీరు మమ్మల్ని ఆదుకున్నారయ్యా. అన్ని సహాయము చేశారు ప్రభువా. మిమ్మల్ని మర్చిపోకుండా తండ్రి యేసయ్య సత్యమైన మార్గంలో మేము నడవటానికి సహాయం చేయండి. ఎన్నిసార్లు పాపంలో పడిన పశ్చాత్తాపంతో మీ చెంతకొస్తే మీరు క్షమించి ఆదరించే దేవుడవు గనుక ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ఆ పరిస్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా యేసయ్య జ్ఞాపకం చేసుకుని వారిని ఆదరించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.